నమస్తే, వెల్కమ్. కొన్నిసార్లు మనం పట్టుకోవడం కంటే వదిలేయడం బెటర్. ఇది వినే ఉంటారు. సో లైక్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అట్రాక్టివ్ ఆర్ కొంచెం మనం లైక్ మనం అపీరెన్స్ని కొంచెం ఇంకా బెటర్గా తీసుకెళ్ళాలి అంటే కొన్ని పాయింట్స్ని యాడ్ చేస్తుంటాం. ఐసింగ్ అంటాం, ఫేస్ వాషింగ్ అంటాం, అది అంటాం, ఇది అంటాం. మనం యాడ్ చేయడం బెటరే. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఇంకోటి కూడా ఉంది, క్విట్టింగ్ కూడా చేయాలి. యాడ్ చేయడం కాకుండా తీసేయడం కూడా కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో అవేంటి, అవి మనం తీస్తే మనం ఇంకా మంచిగా అవుతాం. సో అవేంటి, ఫస్ట్ వచ్చేసి డైట్. ఇంకో మనమందరం తినేది షిటీ డైట్. అందరం తెలుసు షిటీ డైట్. మోస్ట్లీ షిటీ అంటే షిటీయెస్ట్ డైట్. ఒకవేళ మంచి డైట్ తీసుకుంటే దట్స్ గ్రేట్. తినేటప్పుడైనా కొంచెం క్లీన్గా, ఫ్రెష్గా ఓర్ మైండ్ఫుల్గా తినండి. లైక్ ఏంటి నేను ఏం చెప్తున్నా అంటే, ఈ డైట్లో లైక్ టాప్ నాచ్ టిప్ ఏంటి అంటే, మీరు లైక్ మీ స్లీప్లో అంత రిపేర్ అవుతుంది, అంత ఇది అవుతుంది. సో మనం ఏం చేయాలి అంటే, లైక్ వీ హ్యావ్ టు డూ, లైక్ నైట్ పడుకునే ముందు తింటాం మనం మోస్ట్లీ. సో పడుకునే 2-3-4 అవర్స్ ముందు ట్రై చేయండి, ఎంత అయితే అంత. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఫుడ్ అయినా తెమ్మడే తినేసాయి, లేకపోతే పాతది ఉంటే అది తినేసాయి, ఉంటే చేసుకొని తినేసాయి. చెప్తున్నా కదా, దిట్స్ ద గ్రేటెస్ట్ స్టెప్. ఎందుకంటే లైక్ అది తొందరగా తినేసినప్పుడు బాడీ డైజెస్ట్ తొందరగా అయిపోతుంది. ఒక 2-3-4 అవర్స్లో, 2 అవర్స్లో కొంచెం బాడీకి మంచిగా రిపేర్ ఇంకా దాని మీద ఉంటుంది. లేకపోతే మొత్తం బాడీ మన స్టమక్లోనే వర్క్ చేస్తుంది. సో అదే. సో ఇట్లా లైక్ ఈ డైట్ని, ఈ థింగ్ని ఒకటి క్విట్ చేయండి ప్లీజ్. తొందరగా తినండి. అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాడ్ పోజింగ్ చేయడం ఆపేసేయండి కూడా. లైక్ ఏంటి అంటే, ఇఫ్ యూ పర్సన్ లైక్ మీరు ఫొటోస్లో మంచిగా రాదు, ఫొటోస్లో ఇది రాదు అంటే, సో మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు టేక్ ఈ కెమెరా, మీ ఫ్రంట్ కెమెరా ఆర్ బ్యాక్ కెమెరా ఏదో ఒకటి తీసుకోండి, చేయండి. ఇట్లా పెట్టుకొని కెమెరాతో దిగండి. ఫస్ట్ ఇట్లా దిగండి. ఏ యాంగిల్ వస్తుంది, ఇట్లాంటి లైటింగ్ పెడతారు చాలా. మీ ఫోటో స్టోరీ చాలా ఎక్కువనే ఉంటుంటుంది. లేకపోతే డిలీట్ చేసి చూసుకోండి, ఏముంది. లైక్ యూ కెన్ డూ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్. సో డూ దాట్. ఇట్లా ఏదైతుంది ఇట్లా అవుతుంది. సో ఎక్స్పెరిమెంట్ విత్ దాట్. ఇప్పుడు ఒకవేళ మీరు అట్లా చేసారు అనుకో, మీరు ఎక్కడ అరే అది పోస్ట్ చేయకరా, ఇది పోస్ట్ చేయలేక అని అనలేము. సో అది. అండ్ ఇంకోటి వచ్చేసి లాస్ట్, గ్రూమింగ్. ఈ గ్రూమింగ్ని పరిగణలో పెడతాను. ఎందుకు అంటే లైక్ మీరు ఏది నోట్ చేసినా కానీ గ్రూమింగ్ ఇస్తాం. ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ క్యాన్ డూ టు యువర్ సెల్ఫ్. ఎందుకంటే మన సొసైటీ ఏంటి అంటే, ఒకవేళ మనం చూస్తూ అంటే లైక్ మనం గ్రూమింగ్ చేస్తున్నాం అంటేనేమో లైక్ దే ఆర్ లైక్ ఇది చేస్తున్నాం ఎందుకే నీకు, అది ఎందుకే, లైక్ అవసరమా, ఇది లైక్ ఏదో లేదు అమ్మాయి ఇది చేస్తున్నారు. సో కొంతమంది కొంచెం చేంజ్ అవుతుంది, బట్ దే ఆర్ స్టిల్ లైక్ దాట్. బట్ ఇంకోటి మాట్లాడుకుంటే, బట్ అందరికీ ఏం కావాలి, అట్రాక్టివ్ కావాలి. నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా ఉండాలి, ఎంతమంది తెల్లగొన్నా. ఇది ఈ ఫకింగ్ మైండ్ సెట్ కూడా తెలుసుకోండి. మీకు తెలిసినప్పుడు మీరు వినే ఉంటారు, తెలియకుండా ఇప్పుడు తెలుసుకోండి. అర్థమైందా? సో లేజీ అవ్వకండి. మీ అపియరెన్స్ గురించి లేజీ అవ్వకండి. గెట్ ఏ ఫ్రెష్ హెయిర్ కట్ ఆర్ మంచి ఒక హెయిర్ స్టైల్ సెట్ చేసుకోండి. నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోండి, మంచి మాయిశ్చరైజర్ పెట్టుకోండి. ఎవ్రీథింగ్ మంచిగా లైక్ అన్నింటినీ కేర్ చేయండి. అర్థమైంది కదా? దట్స్ ఇట్ బ్రో. బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్. కొన్ని తీసేయాలి లైఫ్ నుంచి. సో దిస్ ఇట్.